ఏఐ అంటే ఏంటి? ఎంఎల్ అంటే ఏంటి? డిఎల్ అంటే ఏంటి? అనే దాని గురించి మనం డిస్కస్ చేయాలి. ఓకే. అది డిస్కస్ చేసిన తర్వాత ఈ ఎల్ఎల్ఎంస్ ఎలా పనిచేస్తాయి ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం మనం. ఓకే. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఏఐ అంటే ఏంటి అంటే ఇఫ్ ఏ మిషన్ కెన్ డూ సర్టెన్ టాస్క్ వాట్ ఓకే. ఒక మిషన్ హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే చేయగలదో అలాంటి టాస్క్ చేయగలిగింది అనుకోండి. దాన్ని ఏఐ అంటారు. ఓకే. ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను ఆల్రెడీ నేను. సెల్ఫ్ డ్రైవింగ్ కార్. మన హ్యూమన్ ఎలాగైతే ఆలోచించగలదో డ్రైవర్ నేను. వెళ్తా ఉన్నా రోడ్‌లో. సడెన్‌గా ఒక డాగ్ వచ్చింది. ఎక్కిచ్చేసి వెళ్ళిపోతాను అట్లనే? లేదు కదా! నేను సల్మాన్ బాయ్ కాదు కదా! సో, ఏం చేస్తా? ఆగుతా నేను. అర్థమవుతుందా? ఎందుకు ఆగుతా? నా రెస్పాన్సిబుల్స్ చెప్తది అక్కడ ఆగాలి అని. అర్థమవుతుందా? సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కూడా అలానే చేస్తుందా? లేదంటే అట్లా వెళ్ళిపోతుందా? ఆగుతుంది. ఎందుకు ఆగుతుందంటే దానికి కూడా రెస్పాన్సెస్ వస్తాయి. ఆగాలి నువ్వు అని. రెస్పాన్సెస్ ఎలా వస్తాయి అంటే దానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి. సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ ద్వారా ఇన్‌పుట్ వస్తది. ఆ ఇన్‌పుట్ వచ్చిన తర్వాత ఆగాలి అని బ్రేక్ స్టాప్ అవుతది మనకక్కడ. బట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే చేయగలుగుతున్నామో అది చేయగలుగుతుందా లేదా? చేయగలుగుతుంది. కాబట్టి దీన్ని ఏఐ అంటారు. ఏమంటారు? ఏఐ అంటారనమాట. సో, అలా దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అన్ని ఎగ్జాంపుల్స్ మనకు అవసరం లేదులెండి. సింపుల్‌గా ఏఐ అంటే ఏంటి అంటే ఒక మెషిన్ మన హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే చేయగలదో అలాంటి టాస్క్ అది కూడా చేయగలిగిందనుకోండి.